థంబ్నెయిల్ చదివి వచ్చారు కదా, అది నిజమేనండి. వీడియో ఓపెన్ చేసినందుకు థ్యాంక్ యూ అందరికీ. నిజంగానే చిన్న ఏజ్లో పెళ్ళైతే ఎంత నరకం ఉంటుందో నాకు మాత్రమే తెలుసు. నాకు మాత్రమే కాదు, చాలామందికి అయి ఉంటుంది, చాలామందికి అవుతుందిలే. కానీ ఒక 20 ఇయర్స్లోనే, ఇప్పుడు 20 ఇయర్స్, నాకు 20 ఇయర్స్లోనే 2 పిల్లల్ని ఎలా చూసుకుంటున్నాను, ఇల్లుని ఎలా చూసుకుంటున్నాను. ఒక 20 ఇయర్స్లోనే ఒక 30-40 ఉన్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్నంత వచ్చేసింది నాకు, అంత అనుభవం వచ్చేసింది చిన్న వయసులో మ్యారేజ్ అయినందుకు. కానీ ఆడదానిలాగా పుట్టడం మాత్రం చాలా నరకం అసలు. వామ్మో, అందరూ అంటారు అసలు చిన్నపిల్ల, నువ్వే ఒక చిన్నపిల్లవే, 2 పిల్లలు ఎట్లా చూసుకుంటావు, ఇంటిని ఎట్లా చూసుకుంటావు అంటారు. ఏమో అసలు ఆ దేవుడు ఎట్లా ఇచ్చిండో ఏమో, ఓపిక తెలియదోలే. కానీ చూసుకుంటున్నాను అసలు ఇంతవరకు. కానీ వీటి పని చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి. ఊరికి వెళ్ళొచ్చాం, చిన్నోడికి పుట్టంటికలు దించి ఊరికి వెళ్ళొచ్చి 9 అట్లా అయింది. ఇటుకు వచ్చాం మార్నింగ్ 5కి బయలుదేరినాం. బయలుదేరాక చూస్తున్నారు కదా, ఎంత టైర్డ్ అయినా ఎంత అలసిపోయినా మనకు మాత్రం పని తగ్గదు కదా, తప్పదు. వాడికి ఆకలి అవుతుందని వండాలి, పెట్టాలి. గిన్నెలు తోముతున్నా, కొన్ని ఉంటే బాటిల్స్ కనుక, గిన్నెలు ఏం కాదు. ఆ టీ చేసుకున్నాం, ఆ గిన్నె కడుగుతున్నాం, తుడవాలి. అసలు వాము 5 days అవుతుంది ఊరికి వెళ్ళి. ఇల్లంతా పెంట పెంట అయిపోయింది. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు నాకు. అంటే ఇదే స్టార్ట్ కదా, ఇదే ఫస్ట్ టైం కదా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం. తెలియట్లేదు అంతగా మాట్లాడడం, ఏమనుకోకండి. బుట్టల గిన్నెలు కడిగేస్తున్నా నేను, అందులో మైక్ కూడా లేదు నాకు. అమ్మో, ఏం మాట్లాడాలి చెప్పండి మీరే. అసలు ఎట్లా మాట్లాడతారండి, ఎట్లా మాట్లాడతారు అంతసేపు? ఒక 1/2 hour, ఒక 10 minutes 13 minutes మాట్లాడతారు. నాకేమో తెలియట్లేదు అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఇక్కడ చిన్నోడికి నేనేమో ఆకలి అవుతుందని అన్నం ఫాస్ట్గా వండేసి, చింతకాయ పచ్చడి, నెయ్యి వేసి అన్నం పెట్టాలి. అక్కడ వీడియో చూస్తున్నాను నేను. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చింతకాయ పచ్చడి డబ్బా తీసాను. ఫ్రిడ్జ్ డోర్ క్లోజ్ చేసి కిచెన్లోకి డబ్బు పట్టుకొస్తున్నా నేనే. బాగుందా ఎడిటింగ్? ఫస్ట్ టైం ఏదో అలా ట్రై చేశానండి. ఏదో చెప్పాలనుకున్నా నా గురించి, అంటే నా పర్సనల్ గురించి, అంటే ఏమేం ప్రాబ్లమ్స్ వచ్చినాయి చిన్న ఏజ్లో అని. అన్నం తినిపించాలి వాడికి, పాపం బాగా ఏడుస్తున్నాడు. అప్పుడు తినిపిస్తున్నా చిన్నోడికి. గుండె అయిపోయింది, ఫుల్ హెయిర్ ఉండే. ఎటో చూస్తున్నా, అడిగి తినిపించుకుంటే. పాపం చాలా వీక్ ఉన్నాడు కదా, వాడికి రైసే అలవాటు, బాగానే తింటాడు వాడు రైస్. కొంచెం దేవుడు ఒక్కటి కొంచెం హెల్ప్ చేశాడు నాకు. కొంచెం వాడికి ఫుడ్ తినిపించేటప్పుడు నాకు ఎక్కువ ఇబ్బంది ఉండదు, మంచిగా తింటాడు. ఏది ఉంటే అది, కారం ఉంటే కారం, పచ్చడి ఉంటే పచ్చడి. అట్లంటే కారం పెడతా అనుకోకండి, కారం ఏం పెట్టాను. ప్రోటీన్ కూడా పెడతా, ప్రోటీన్ ఫుడ్ కూడా. అది తినిపించి పడుకోబెట్టేస్తే ఇక ఇల్లు ఊడుస్తున్నాను. రబ్బర్ బ్యాండ్ కింద పడిపోయింది, తీయని కూడా తీయలేదు నేను. కొంచెం ఇది మా ఓన్ హౌస్ అయితే ఏం కాదండి, రెంటే. ఇక మన సిటీకి వచ్చిన, బతకడానికి వచ్చిన వాళ్ళు తప్పదు కదా రెంట్కి ఉండడం. రూమ్ కిచెన్ బాగుందా? ఊడుస్తున్నాను అక్కడ. అసలు ఏం మాట్లాడాలండి నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ సెల్లార్ తుడుస్తున్నాను, అంతా డస్ట్ పట్టుంది. ఆల్రెడీ సగం చేసా. కాకపోతే పిల్లలు కదా, కొంచెం వాళ్ళని చూసుకొని ఆ వీడియో తీసుకునే లోపు కొంచెం అటు ఇటు అయింది. సగం తుడిచాక, క్లీన్ చేశాక సగం వీడియో తీశాను.
అసలు మస్తు ఫుల్ డస్ట్ పట్టుందండి. పాపం ఆ పెద్దమ్మ కూడా, పెద్దమ్మ అంటే ఓనర్ ఆంటీ, పెద్దమ్మ అని పిలుస్తా. బాగా తను అంత చాలా ప్లేస్ ఉంటుంది కదా బయట మాకు ఉంటుంది, అది క్లీన్ చేయలేక కొంచెం డస్ట్ ఉంది. ఊడ్చి అంతా దూడ్చుకొని గిన్నెలు తోమి చిన్నోడికి అన్నం వండి తినిపించి పాపకి తినిపించి, ఇంకా నేను తినలేదు అప్పటికి. టైం ఎంత అవుతుందో తెలియదు అప్పుడులే, కానీ లేట్ అయింది ఊరు నుంచి వచ్చేలోపు. మమ్మీ వాళ్ళు ఊర్లో ఉండే, వాళ్ళని కూడా సిటీకి రమ్మంటే వచ్చేసారు. వాళ్ళు ఇక్కడ సిటీకి వచ్చేసారు వాళ్ళు కూడా. అమ్మ వాళ్ళని అక్కడ వాచ్మెన్కి చూపించి ఆ నుంచి ఇక్కడికి వచ్చాము. వాళ్ళని సెట్ చేసి అక్కడ ఇంత టైం అయింది. ఇల్లు సెల్లార్ తోడుస్తున్నాను అక్కడ బయట. లోపల తోడుస్తున్నా ఇప్పుడు ఇంట్లో. మా బెడ్రూమ్ అది. మైక్ లేదు ఏమనుకోకండి, కొంచెం ఈ మధ్యనే కదా నేను స్టార్ట్ చేసింది. నాకు 20 years అంటే ఎవరు నమ్మరు. ఒక 25, 27, 26 అంటే నమ్ముతారు అనుకుంటా. కానీ చిన్న ఏజ్లో పెళ్ళి ఒక 4 years అయిపోతుంది. అప్పుడే 17 yearsకే మ్యారేజ్, 20 yearsకే 2 పిల్లలు. కానీ ఇంత బాధ ఎవరికి రావద్దు అసలు. ఇప్పుడు పాపని స్కూల్లో జాయిన్ చేసాము, ఇంకా మార్నింగ్ లేవాలి, ఇంకా టిఫిన్ ఆమెకి బాక్స్ పెట్టించాలి. పాపకేమో 2.5 years అంటే 2 years 10 months, బాబుకేమో 11 months. 2 days అవుతుంది కదా, మీకు తెలుసు కదా, గుండు కొట్టించాం. 11 పడి స్టార్టింగ్ రోజే గుండు కొట్టించాం. ఇక్కడ కిచెన్ తుడుస్తున్నా, ఇంకా సెల్ఫ్స్ చదరాలి. ఫస్ట్ టైం అండి లాంగ్ వీడియో తీస్తున్నాను, కొంచెం మాట్లాడరాక ఏమనుకోకండి.